అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు అంగన్వాడీ టీచర్లు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాలుగా ఐసీడీఎస్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచడంతో పాటుగా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను అందించాలని వారు కోరారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఉస్మాన్, అంగరి భాగ్యలక్ష్మి, నజీమా బేగం, మాదసు పద్మ, మాదసు లక్ష్మి, బి వనజ, సుమలత, గంగా, లక్ష్మి, మంగ, విజయలక్ష్మి, శ్రీదేవి, సవిత్రి తదితరులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నా పేరు భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ను, ప్రధాన కార్యదర్శి మెట్పల్లి ప్రాజెక్టు. శ్రీ గౌరవనీయులైన ప్రభుత్వ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము అంగన్వాడీ సమస్యలు విన్నవించుకుంటున్నాం. మేము 1975 సంవత్సరం నుంచి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని శిశు సంక్షేమం కింద అమలు చేశారు. వారికి మేము పనులు చేస్తున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని గౌరవ వేతనంతోనే ఉంచారు, కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మాకు కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మళ్ళీ మాకు పెన్షన్ కావాలి. చట్ట ప్రకారం మాకు 26,000 జీతం ఖచ్చితంగా చేయాలి. తర్వాత అంగన్వాడీ టీచర్కు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఆయా చనిపోతే ఆయా కూడా 10 లక్షల బీమా పథకాన్ని నిర్ణయించాలి. మమ్మల్ని గౌరవ వేతనం కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల నియమించాలని కోరుతున్నాను. మేము ఈ అంగన్వాడీ పనులు చేసుకుంటూ కూడా ఇతరతర డిపార్ట్మెంట్లలో చాలా వరకు చేస్తున్నాము. బిఎల్ఓ అని, ఇంకా ఇతర ఎంఆర్ఓ ఆఫీస్ అని చాలా వరకు చేస్తున్నాము. ఎన్ని పనులు చేసినప్పటికీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం లేదు. ఎందుకు? మేము ఇంత సేవ చేస్తూ ఊరికే పోదన్నట్టు మాకు ఇంత సేవ చేస్తున్నా కానీ మాకు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు లేదు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు రావాలి. 26,000 జీతం రావాలి. పెన్షన్ కావాలి. డబుల్ బెడ్రూమ్ల సౌకర్యం కావాలి. చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, ఈ జీతం మీదే బతికే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని గుర్తించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో మీరు మా సమస్యలని పరిష్కరించాలని కోరుతున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా అంగన్వాడీ టీచర్స్ అందరం నమస్కరించి పాదాభివందనాలు చేస్తూ మా విన్నపం మీకు వినిపిస్తున్నాం సార్. దయచేసి మీరు పెద్ద మనసుతోని అందరినీ గుర్తించిండ్రు. అదే పెద్ద మనసుతోని మా అంగన్వాడీ టీచర్ల మీరు ఒక చిన్న చూపు మా పైన చూసి మా జీతాలు పెంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము. ఈరోజు మా ఎమ్మెల్యే గారికి వినతి పత్రం కూడా అప్పగించాము. ఈ అసెంబ్లీలో మీరు మా పై దృష్టి ఉంచి మమ్మల్ని గుర్తిస్తారని మా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము.